నమస్తే వెల్కమ్ టు ఏవెన్టీవీ తెలుగు న్యూస్. గుంటూరు జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రతిపక్షాలు దెబ్బకొట్టడానికి నియంతగా బిల్లులు తీసుకువస్తున్నారన్నారు. రష్యా చమురు దిగుమతిలో ఏ కంపెనీలకు కట్టబెడుతున్నారు, దానిలో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నారన్నారు. గత 11 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరికి రుణమాఫీ చేశారు, బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీజేపీ హయాంలో ప్రైవేట్ బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, రైతులకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు హరిహర వీరమల్లుకి సినిమా వాళ్లకి ఎంత గిట్టుబాటు కల్పించారు, రైతులకు ఎంత గిట్టుబాటు కల్పించాలో చెప్పాలన్నారు. ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి మీద వ్యక్తిగత విమర్శలు ఖండిస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ లక్ష్మి పెట్టారన్నారు. ఇప్పుడు అలాంటి అధికారిపై వైసీపీ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అమిత్ షా మరి మోడీని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. రెండవది, రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు అని అంటున్నారు. దీంట్లో చాలా మతలబు ఉంది. ఈ రోజు నేను వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి. నిన్నో ఈ రోజు 110 రూపాయల దాకా కడుతున్నారు. డీజిల్ కి 100 రూపాయలు కడుతున్నారు. ఆ సినిమా పేరు చెప్పదలుచుకోలేదు. మీకు తెలుసా ఆ సినిమా? హరిహర శంభో ఏదో ఒకటి వచ్చింది, వీరమల్లు. మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు, ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదానికి కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు, రైతులకు ఎంత సహాయం చేసావు? చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు ఎక్కడో ఉన్నావు, మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది, ఈరోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నా. నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధరించాం, రైతులకు ఎంత గిట్టుబాటు ధరించాం, దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు. చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరు వెంకట సుబ్బయ్య, ఉల్లిపాయల సుబ్బయ్య, కౌన్సిలర్లు, కమిషనర్, రషీద్, డిఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక అజెండాలో పొందుపరిచిన 29 అంశాలలో అన్ని అంశాలు ఆమోదం పొందాయి. 0 అవర్లో పలువురు కౌన్సిలర్లు గంట సమయం వరకు ఆయా వార్డులలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వీధి దీపాలు, డ్రైనేజీ, అలాగే శ్మశానాల వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన అన్ని సమస్యలపై సాధనంగా విని అన్ని సమస్యలను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు. మున్సిపాలిటీలో అభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. నేను కొత్తగా ఎన్నికైన సత్యనారాయణ గారు వదిలేశారు కాబట్టి జయశ్రామ్ గారు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళే అభివృద్ధి చేయకూడదు అనుకున్నారా ఏంటి అనే దాని మీద మాట్లాడారు. మన చైర్మన్ గారు 33వ వార్డు గురించి ప్రస్తావించారు. జంగిల్ క్లియర్ అనే దానికి ప్రస్తావించినప్పుడు అక్కడ టీడీపీ నాయకులు మరి ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ జంగిల్ క్లియర్ చేసిన తర్వాత వైసీపీ నాయకులు అక్కడ ఏ గారికి, కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పి మాకు. అలాగే ఇక్కడ ఏ వర్క్ జరిగినా చీరాల శాసనసభ్యుల మధ్యలో నారకొండ గారు, అలాగే చీరాల మున్సిపాలిటీ చైర్మన్ గారు మించాల సాంబశివరావు గారు, వీళ్ళ ప్రోద్బలంతో వర్కులు జరుగుతున్నాయి. అది దానికి నిదర్శనం ఇవ్వండి. ఇక్కడ జగన్ గారు బొమ్మ తర్వాత వాళ్ళు పెట్టిన వర్క్ డెవలప్మెంట్ కోసం పెట్టింది. అదే మేము చేస్తున్నామని చెబుతున్నాము, దాన్ని మీరు చేయట్లేదు అనే దానికి మేము రుజువులతో సహా చూపిస్తున్నాము. ముద్దులూరు మారకొండ. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒంగోలుకు చెందిన మా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు అన్ని రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య సేవలు అందిస్తామని, ప్రతి నెల 4వ శుక్రవారం ఈ వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సిజిఎం
ఎన్ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ శరత్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ రఘునందన్. నేను హెచ్సిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలులో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా ఉన్నాను. సో మేము చీరాలో ప్రతి నెల 4వ శుక్రవారం ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ క్యాన్సర్ సంబంధించిన డయాగ్నోసిస్ కానీ పరీక్షలు కానీ చేస్తున్నాము. పేషెంట్కి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే పేషెంట్ని ఇక్కడ చూస్తున్నాము. మా హాస్పిటల్లో కొత్త రేడియేషన్ మిషన్స్ ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ, విజయశ్రీ, ఈహెచ్ఎస్ స్కీమ్స్ కింద మేము క్యాన్సర్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ మేము చేస్తున్నాము. సో సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ మేము ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ మా హాస్పిటల్లో చేస్తున్నాము. ప్రకాశం జిల్లాలో ఉండే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మాదే. అందరూ ఈ సర్వీసెస్ వాడుకోవాలి. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్జీ అలాగే పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగును గ్రాంధికం నుండి వాడుక భాషలోకి తీసుకొచ్చిన గిడుగు వెంకటరామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీరాల బిఆర్ హై స్కూల్ తెలుగు అధ్యాపకులు బందా వెంకటకృష్ణ శశిధర్ను శాల్వాతో సత్కరించి 1001 రూపాయలు బహుకరించారని తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయలు బెలుకు, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావం మధుమురళి, అజంత పదమున అలంకృతం మన భాషామృత జనితం, భారతి భాష భారతి నునుటున దిద్దుకున్న తెలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయలు బెలుకు, అల్లసాని అల్లికిల జిగబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధాలను అమరగంగ బరువు, రాయని కల్పనలో రామకృష్ణుని శిల్పములో, రాయని కల్పనలో రామకృష్ణుని శిల్పములో, రసధారయై ద్రవతారయై రసధారయై ద్రవతారయై మన దేశ దేశముల లెస్సయై, వేద భాషతో చెలిమి చేసి పరదేశ దేశముల వాసికెక్కినది, వేద భాషతో చెలిమి చేసి పరదేశ దేశముల వాసికెక్కినది, చక్కెర కలిపిన కమ్మని తీయని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయలు వెలుకు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవిలో యువతి మృతదేహం లభ్యమైంది. కాటారం రహదారి కాటారం భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ప్రాంతంలో వెళుతున్న పలువురు వాహనాలను రహదారి సమీపంలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జునరావు, ఎస్ఐ శ్రీనివాస వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం పక్కన యువతి ఆధార్ కార్డు, కుంకుమ, నిమ్మకాయలు పడి ఉన్నాయి. చిట్యాల మండలం ఒడిదెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. తాడు కూడా ఫోటో కొట్టు. ఇట్లాంటి వాళ్ళు ఎవడం తోడు ఎక్కుంటారు. విజయనగరం జిల్లా
జిల్లా రాజా మార్కెట్ యార్డ్ లో మహిళను మహారాణులుగాను మహాశక్తులుగాను తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజా మార్కెట్ యార్డ్ లో స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి 5,000 మందికి పైగా మహిళలు పాల్గొని సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు నేడు సూపర్ హిట్ అయ్యాయని తెలియజేశారు. మా ఆడవాళ్ళు మా ఇంటి మీద ఉన్నారు చాలా మంది. సమయంలో మహిళలందరూ ఆనందం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గతంలో అలాగే ఒక రైల్వే జోన్ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. రైల్వే జోన్ ఇప్పుడు ప్రారంభం అయింది. అలాగే ఈరోజు మన ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో దగ్గర 1,50,000 కోట్ల రూపాయలతో కొత్తగా ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ రావడం జరుగుతుంది. ఆర్సిమెటల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే దగ్గర 1,00,000 ఉద్యోగాలు మన 3 జిల్లాలు ఉన్న యువతకు వస్తాయి. అన్ని విధాల ఉత్తరాంధ్రాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆయన మీకు తెలుసు, ఆయన మరి డ్వాక్రా గ్రూపులు వచ్చిన వెంటనే దేశంలో హైయెస్ట్ డ్వాక్రా గ్రూపులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాతృభాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు భాష ప్రాముఖ్యత, జాతీయ క్రీడా దినోత్సవం గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థులు తయారు చేసిన చార్టులతో ఫోటో ప్రదర్శన విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని అందించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కండాపు జగదీశ్వరి మాట్లాడుతూ వ్యవహారిక భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు ఎంతగానో కృషి చేశారని, గిడుగు పుట్టినరోజు మాతృభాషా దినోత్సవం నిర్వహించడం తెలుగు వారికి గొప్ప గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో పేద ప్రజలకు సంజీవనిగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం మార్కెట్ యార్డు వద్ద లబ్ధారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామానికి చెందిన బొత్స లక్ష్మం సర్పంచ్ కు 50,000 చెక్కును పంపిణీ చేశారు. గడ్డిముడిదాం గ్రామానికి చెందిన నల్లా శ్రీనుకు 70,000 చెక్కును పంపిణీ చేశారు. రేగిడి ఆమదాల వలస మండలం కొడిస గ్రామానికి చెందిన గురువాన రామునాయుడికి 40,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జరగండి అండి జరగండి అండి కొంచెం పక్కన జరగండి అండి
కొంచెం పక్కన. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడిని గూడ్స్ ఆటో ఢీకొట్టింది. ఘటనలో వృద్ధుడి తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిపాడు శాసనసభ్యులు బుర్లా రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అటువైపు లైన్ రెఫరీ గారు చూసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ లో గిఫ్ట్ బహుకరిస్తున్నారు. ఆ గిఫ్ట్ మన గౌరవ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో 14 ఏళ్ల సీఎం హోదాలో 13 సార్లు డిఎస్సి జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 16,347 మెగా డిఎస్సిని దిగ్విజయంగా పూర్తి చేసిందని, ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సికి సమాధి కట్టిందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ డిఎస్సి అస్సలు పట్టించుకోకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ముందుకు పోతా ఉంటే దొంగదారిలో దొడ్డిదారిలో 24 కేసులు వేస్తాడు. 24 కేసులేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణాలు గతంలో 5 సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ స్కూళ్లకు బ్రహ్మాండమైన దశను తీసుకొచ్చాం, మహర్దశను తీసుకొచ్చాం. అసలు విద్యార్థులు మామూలుగా లేరు, ఆనందంగా ఉన్నారని చెప్పి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా కేవలం రంగులు పూసి అవినీతి చేసుకొని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేసి గిరిజన మత్స్యకారుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాచిపెంట మండలంలో ఉన్న పెద్దగెడ్డ రిజర్వాయర్ లో బుధవారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు గిరిజన మత్స్యకారుడు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ మత్స్యకారుడి ఆచూకీ లభ్యం కాలేదు. పాచిపెంట మండలంలోని కోడికాళ్ల వలస గ్రామానికి చెందిన జన్ని బాలరాజు పెద్దగెడ్డ జలాశయంలో తెప్పపై చేపల వేటకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2 రోజులుగా రిజర్వాయర్లో అతని కోసం గాలింపు చేపట్టారు.
కొరసపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విలువలు, విద్య, లైబ్రరీ, బుక్స్ వచ్చినట్లుగా ఎంఈఓ పున్నయ్య శుక్రవారం తెలిపారు. వాటిని ఆయా గ్రామాలలోని పాఠశాలలకు పంపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను చదివి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పున్నయ్య తెలియజేశారు. సార్ నేను చెప్తాను సార్, ఇప్పుడే చెప్తాను సార్. సార్ ఇప్పుడే చెప్తాను సార్. నమస్తే. ఎస్ఎస్ఏ నుండి ప్రభుత్వం నుంచి ఇచ్చిన వివిధ రకాల బుక్స్, ముఖ్యంగా విలువల విద్యకు సంబంధించిన బుక్స్ 6 నుంచి 10 తరగతులకి, అలాగే లైబ్రరీ బుక్స్ 6 నుండి 1 నుంచి 10 తరగతుల పుస్తకాలని ఈరోజు మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయికి పంపించడం జరుగుతుంది. ఈ పుస్తకాలు విద్యార్థుల యొక్క నాలెడ్జ్ని పెంపొందించడంలో, విలువల్ని పెంపొందించడంలో సహాయపడతాయని. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపల్లి వద్ద నెట్రజపం అనే మత్తు టాబ్లెట్లను తరలిస్తున్న వ్యక్తిని విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు మల్లేపల్లిలో నివసించే మహారాష్ట్రకు చెందిన నదే బిర్జు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి వద్ద నుండి సుమారు 1143 గ్రాముల 2010 నెట్రాజపం మొత్తం టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా మల్లేపల్లిలో నివసించే నాగరాజ్ అనే వ్యక్తి ఈ టాబ్లెట్లు కర్ణాటక నుండి టాబ్లెట్లను తెప్పించాడని, నాగరాజ్ వద్ద నుండి నిందితుడు నదే బిర్జు ఈ టాబ్లెట్లు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెట్రాజెపామ్ 10 mg అనే మత్తు పదార్థానికి సంబంధించిన డైజెపామ్కు, నిద్రకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు 2010 ట్యాబ్లెట్లు. వీటి బరువు సుమారు 1 కిలో 140 గ్రాముల చిల్లర ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ 10 mg అంటే చాలా డేంజరస్ డ్రగ్. ఇది మత్తు కోసం గంజాయి మరియు ఇతర కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలతో పాటు ఈ ట్యాబ్లెట్ 1-2 వేసుకుంటే వాడు నిద్రమత్తులో అదేవిధంగా అన్కాన్షియస్గా డ్రౌజినెస్తో అదే ఉంటాడు. యువత ఇలాంటి మత్తు ట్యాబ్లెట్లకు బానిసలై ఇట్లాంటి ఎన్డీపీఎస్ పదార్థాల కిందకి వస్తాయి. ఈ డైజెపామ్ కానీ అల్ఫాజోలం కానీ ఇలాంటి నెట్రజెపామ్ కూడా దాని కిందకే వస్తుంది. ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకొని మత్తు బారిన పడి యువత వారి జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దు. సో ఇట్లా ఈ 2010 ట్యాబ్లెట్లతో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి యువతకు మరొకసారి విన్నపం ఏంటంటే మత్తు బారిన పడకండి. మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగాను గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు మీరు మత్తుకు దూరంగా ఉండాలి. ఇలాంటి ట్యాబ్లెట్లు కానీ, గంజాయి కానీ, ఇతర డ్రగ్స్ కానీ ఎవరైనా ఈ శంషాబాద్ స్టేషన్ పరిధిలో అమ్మినట్టు సమాచారం ఇచ్చిన వారిని ఉక్కుపాదంతో ఆ క్రైమ్ను అరికట్టడానికి మా ఎక్సైజ్ సిబ్బంది అహర్నిశలు కృషి. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.